గ్రామం ఎస్సీ ఎస్టీ మత్స్యకార సంఘం C74 1983లో స్థాపించబడింది. 84లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మాకు 156 మందితో సభ్యులతో ఆడిట్ అవుతూ వచ్చింది. గత 2020 ఎలక్షన్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 2026లో 132 సభ్యులతో సచివాలయం దగ్గర ఓటర్ లిస్ట్ జాబితా పెట్టడం జరిగింది. అందులో కొంతమందిని సెకండ్ లిస్ట్లో తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని అడిగితే వాళ్ళ అధికారులు ఏం సమస్య వచ్చినా మాకు చెప్పడం లేదు. ఎందుకనంటే సమాధానం కూడా చెప్పడం లేదు మా దగ్గర. ఇప్పుడు మీకు ఏం కావాలి? మా ఓటర్ జాబితాలో మా పేర్లు పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం. సంఘం స్థాపన కాడి నుంచి 156 మందితో ఆడిట్ అవుతుంది. 156 మంది ఆడిట్ అయినా చనిపోగా ప్రస్తుతానికి ఇప్పుడు ఓటర్ జాబితా 2026కి 132 సభ్యులతో కట్టిన ఫైనల్ లిస్ట్ వచ్చేలాగా 50 మంది సభ్యులతో కట్టి అధికారులు మా ఓట్లు ఎందుకు తొలగించారంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రాకుండా మాట్లాడకుండా ఏమీ చెప్పడం లేదు. ఆల్రెడీ మేము గ్రీవెన్స్ పెట్టాం, జేడీ దగ్గరికి వెళ్ళాం, పీపీసీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాం, ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. అయినా మా దగ్గర ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సొసైటీలో ఉన్న వాళ్ళు 50 మంది ఉన్నారు. వీళ్ళు కలిపితే 58 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మా ఓటర్ లిస్ట్ జాబితా ప్రకారం తీసేసిన వాళ్ళని కలిపి వారసులైన కొడుకులను కలిపి మా ఎలక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం. ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది ఎలక్షన్? 2020 అండి. 2020 ఎప్పుడు? 2020 ఇప్పుడు దాకా ఎలక్షన్ లేదా? లేదండి, ఇప్పుడు వచ్చింది. మీకు మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి మత్స్యశాఖ అధికారి ఎవరో మీకు పేరు ఏమన్నా తెలుసా? మత్స్యశాఖ అధికారి మా ఎలక్షన్ జరిగినప్పుడు కోరుకొండలో ఇన్స్పెక్టర్ అయితే హరీష్. మీ బాధ చెప్పుకుని పట్టించుకొని అధికారి హరీష్. తర్వాత ఎలక్షన్ కి 3 నెలల ముందు మాకు వినియోగించిన వారు గణేష్ పీపీసీ. దీనివల్ల రాజకీయ ఒత్తిడి ఏమన్నా తగ్గించడానికి పార్టీల పరంగా ఏమన్నా తీసేయమని తొలగించమని తీసేయమని చెప్పారు. వాళ్ళే మళ్ళీ వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరి వాళ్ళే దండా చేద్దామని చూస్తున్నారు. మేము గత పరిపాలన నుంచి ముందు నుంచి ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. లిస్టులో ఉన్నవాళ్ళు ఇది ఎమ్మెల్యే గారు అయితే ఒక సమస్య, ఈవేళ ఇంత ప్రోత్బలంగా ఇక్కడికి రావడానికి నీరు రావాలన్నా ఆఫీసర్లు కూడా వస్తారని టైం ఇచ్చారు. ఫోర్జరీ జరిగింది. ఫోర్జరీ సంతకాల ద్వారా తొలగించేసేమని రాసేసారు, తీసేసేమని రాసేసారు, మళ్ళీ వేసేస్తామన్నారు. మీరు వేసేస్తాం మీ ఇష్టమే, తీసేస్తాం మీ ఇష్టమే. ఈ 5 ఏళ్ళు కలిపి నొక్కేసేసి ఒకే మనిషి నొక్కేశారు. ఇది చాలా ఫోర్జరీ అయింది. నేను రిపోర్ట్ రాసి రెడీగా ఉంచుకున్నాను. ఈ రిపోర్టు ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి 144 సెక్షన్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ప్రకారంగా అరెస్ట్ చేసి ఏమైనా చేసేసి అరెస్ట్ చేసేసి ఎవరినైనా ఏమైనా చేసే అధికారం ఉండాలి. నేను మాట్లాడతాకలేదు. వాక్ స్వాతంత్రం ఉన్న మాకు మాట్లాడడానికి లేదు. డూప్లికేట్ దొంగ సంతకాలు ఎట్టించేసి పెట్టిన దానికి పేర్లు అందరికీ తీయించేశారు. ఇది పెద్ద సమస్య. రెండో సమస్య, ఇక్కడ సచివాలయంలో పనిచేసి 6గురికి కొంతమంది తొలగించేశారని మళ్ళీ సెక్రటరీ గారి మీదకి వస్తే సెక్రటరీ గారి చేత మళ్ళా రాయించుకుని ఎందుకు మీరే చేయించారని చెప్పి అడిగితే నా వల్ల ఏమీ అవ్వలేదని రాసి ఇచ్చిన కాగితం కూడా ఆఫీసులో ఇచ్చాం. 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం. ఈ కుర్రోళ్ళు ఇద్దరు సంవత్సరం నుంచి తిరుగుతున్నారు. దీని మీద బాధ్యతగా ఈ కుర్రోళ్ళు ఇద్దరు తిరుగుతున్నారు. ఈ విషయం మీద మరి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారా? ఈ ఎమ్మెల్యే గారు ఎస్సీ కమిషనర్ ఉన్నారు కదండి, జోహార్ గారు, వారి ఇంటికి వెళ్ళాం. వారు కనపడలేదు. వారి అబ్బాయి చేత ఫోన్ చేయించాం. ఆవిడ పేర్లు రాస్తానన్నది. ఆవిడ మళ్ళీ రాస్తానని ఎలక్షన్ టైం అన్నది. ఇప్పుడు మళ్ళీ రాసేస్తా ఉన్నారు, తీసేస్తా ఉన్నారు. వాళ్ళు ఇష్టం అయిపోయింది. ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? 30 అండి. పాల్గొంటారా పాల్గొరా? మేము ఓటర్ జాబితా లిస్టులో ఉన్న ప్రకారం అయితే పాల్గొంటాం. వాళ్ళు జాబితా చేస్తారు. 142 అయితే మీరు బహిష్కరిస్తారు. 58 అయితే మీరు బహిష్కరిస్తారు. వాళ్ళకి వారసత్వం ఇచ్చి మాదికి మాల ఓట్లు చేర్చి మాకు 142 ఓట్లు ఎలక్షన్ జరగాలన్న.